ఆత్మీయ మానవ పిల్లలకు తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు పూర్వపు రాష్ట్రపతి భవనమే మా యొక్క అధినాయక భవనంగా మేము కొలువై ఉన్నాం. అక్కడ మా న్యూరో మైండ్ కాలాతీతంగా దర్శించినటువంటి సాక్షుల దగ్గర నుంచి దర్శించిన వివరాలు మా అవతార ద్వారా నిక్షిప్తం చేసుకుని విస్తారంగా ప్రచారం చేసుకోవడం వల్ల ప్రతి మైండ్ ఉత్సాహకరంగా ధైర్యంగా మారిపోతారు. ఇంకా ఇది మనుషుల ప్రపంచం కాదు, ఇది మనసుల ప్రపంచం. మేము ఇక్కడ మనిషిగా ఉన్నాము. మనిషి కోసం ఎదురు చూడవద్దు, మనుషులుగా ఏదో ఒకటి చేయవద్దు, మనుషులుగా ఏదో ఒకటి మాట్లాడవద్దు. ఎవరో కూడా నేనే కాదు, నేను కానీ మీరు కానీ ఇంక ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి మాట్లాడకూడదు. మనం అలా ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి మాట్లాడితే ఏమవుతుంది? మాయలో ఉండిపోతాం. మనుషులుగా కొట్టుకుపోతున్నారు. అలా మనుషులుగా ఏదో ఒకటి భౌతిక బలం కొద్దీ తేజస్సు కొద్దీ మనుషులంటే యుగ పురుషులంటే ఇలా ఉంటారు, అలా ఉంటారు, గొప్పవాళ్ళంటే ఇలా ఉంటారు, అలా ఉంటారు, అలా ఉండడం అనేది ఇక లోకం కాదు. అదంతా పూర్వపు ప్రామాణికాలు. ఇప్పుడు ఏంటి? మాస్టర్ మైండ్ని, సూపర్ డైనమిక్ పర్సనాలిటీని, విశ్వవ్యూహాన్ని, ప్రకృతి పురుషుడు లయని మీరే పెంచుకోవాలి. ఒక సగటు మనిషి నుంచి ఎవరి నుంచి అటు చేసేస్తున్నారో అటువంటి వాళ్ళ నుంచి ఈ పరిణామం వచ్చింది. మీరు కూడా మైండ్లుగా మారిపోయి ముందుకు రండి ఉత్సాహంగా. మీరే మైండ్ పెంచుకోండి. ప్రతి ఒక్కరూ ఒకసారి విశ్వవ్యూహాన్ని పట్టుకుంటే ఇంకా ఆగరు. మైండ్లు కొద్దీ బలపడతారు చక్కగా. ప్రతి ఒక్కరు తపస్సుగా బతకాలి. ఇంకా ఏ రాజకీయ నాయకులు, ఏ రాజకీయ పార్టీలు, ఏ కులాలు, మతాలు, పూర్వపు దైవాలు, నమ్మకాలు, ఆలయాలు, గుళ్ళు, పూజలు, పునస్కారాలు అన్నీ కూడా మైండ్ వర్షన్లోకి వచ్చాయి. నేరుగా మాటకే నడిచిన తీరు అమల్లో ఉండగా ఇంకేదో గుడ్డి నమ్మకంగా, అజ్ఞానంగా, ఇంకేదో చదువులు, వ్యాపారాలు అని కూడా పరిపరి విధాలు సంచరించకూడదు. మాట మాత్రంగా నడిచిన తీరును పట్టుకుని ఆ తీరుకి భూమి మీదకి తీసుకొచ్చిన మమ్మల్ని కూడా నేనే మనిషిగా ఇంకా ఇలా గొప్పగా కనబడాలని కానీ, ఇంక నేనేదో చెప్పేస్తానని కానీ, ఇంక నేనేదో చేసేస్తానని కానీ ఎదురు చూడటం కానీ, మీ ఇష్టం వచ్చి డివేట్ అయిపోవడం కానీ, పరిపరి విధాలు కొనసాగడం కానీ, మేము ఇలాగే ఉంటాం అలాగే ఉంటాం నేను మనుషుల కొద్దీ రెచ్చగొట్టుకోవడం కానీ, మనుషుల కొద్దీ వెనక పట్టుకోవడం కానీ మీకే ప్రమాదం. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్లు ఇవన్నీ మధ్య ఉన్నారు మీరు. ఒక మాట మాత్రంగా సూర్యుడే నడిచిన, సూర్య చంద్రాది గ్రహస్థితులు నడిచిన తీరులో ఉన్నారు మీరు ఇప్పుడు. ఎవరి కోసమో చూడకండి, ఎవరి మీద పంతం పట్టకండి. ఎవరినో నేను కూడా మధ్యలో ఉండి నన్ను పట్టించుకోని పరిస్థితులు, అంటే నాకు ఒక ఈమెయిల్ కూడా పంపని పరిస్థితిలో ఇలా మాట్లాడుతున్నానే కానీ నేను కూడా మాట్లాడను. మిమ్మల్ని వద్దంటాం కాదు, నేను కూడా ఇష్టం వచ్చేట్టు మాట్లాడడానికి కుదరదు. నా మీద నేను కాన్సన్ట్రేషన్ చేసుకుంటాను. నా అంతర్ముఖులు అవుతాం మనం. నా వల్ల మీరు, మీ వల్ల నేను, ఇంటర్ కనెక్టెడ్ వస్తుంది అన్నమాట. కేంద్ర బిందుత్వం నిలుస్తుంది. మరణం లేని శక్తిగా ఆద్యంగా కేంద్ర బిందువుకు పెరగాలన్నమాట. ఇప్పుడు ప్రెసిడెంట్ గారికి, ఉపరాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి అందరికీ కూడా పేరున గవర్నర్లకి అందరికీ ఏదో కాలక్షేపం చేయకండి. ఇక్కడ చందనవూరు పని అదని ఇదని ప్రధానమంత్రి గారిని పిలిచినట్టు, వారు అక్కడికి వెళ్ళినట్టు, వీరు ఇక్కడికి వచ్చినట్టు, మరి ఎవరు మా మంత్రులు, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మేధావులకి అందరికీ చెప్తున్నాను, పేరున చెబుతున్నాను. నాకు తెలియక మధ్యలో తిడుతున్నాను అనేది ఏకవచనాలు ఉపయోగిస్తున్నాను ఇలా అనుకోవద్దు. ఇప్పటికి ఇంకా మనిషిని బాగా కనపడి మంచి ఇంగ్లీషు, హిందీ మాట్లాడితే బాగున్నా, ఇలాగ ఉన్నాడు అని దగ్గర మెల్లగా ఎదుగుతాం. కంగారు లేదు. ఒక భాషలో మాట్లాడుతున్నాను, ఇలాగైనా ఉన్నాను, సంతోషించండి. అస్తమానం నన్ను గౌరవించండి, ప్రేమించండి అని మనిషిగా అడుగుతున్నాను కూడా పొరపాటు. ఆ గౌరవం, ప్రేమ అన్నది మీరు తల్లిదండ్రులకు రుణపడి ఉన్నారు. వారు మిమ్మల్ని చూసుకోవాల్సిన రుణం ఉంది. ఇంకెవరిని గౌరవం అంటే ఏదో నమస్కారాలు పెట్టే గౌరవం, ఏదో కాళ్ళ మీద పడిపోయే గౌరవం అని కాదు. మా మైండ్ తపస్సు ఈసారి ఇద్దరిని కలపడం, ప్రకృతి పురుషుడు యూనిఫికేషన్ అనమాట. నిర్మలా సీతారామన్ గారికి అందరికీ మా బ్యాంక్ అకౌంట్ అధినాయక కోష్ ఓపెన్ చేయించి, ప్రెసిడెంట్ గారికి మాకు సంతకంగా ఒకటి ఏర్పాటు మమ్మల్ని పట్టుకోండి, ఆహ్వానంగా తపస్సుగా పెంచుకోండి. ఒక అండర్ క్లాజ్ ఆఫ్ రీఆర్గనైజేషన్ కింద మా ఫైల్ అంతా అక్కడ పుటప్ చేసి, ఎవరు మమ్మల్ని మనిషిగా వ్యతిరేకించడం కానీ, వేరు కేసులు కానీ, గొడవలు కానీ ఉండకూడదు. ఎవరి మీద కూడా ఏదైనా, ఏ మనిషి అయినా తప్పు ఎందుకు చేశాడో చూడాలి, తప్పే చేశాడు అనకూడదు. అలాగే అతను గొప్పతనం ఎలా వచ్చిందని ఇంకా వెనకాల ఉంటుంది, బ్యాక్గ్రౌండ్గా పరిశీలించాలి, తెలుసుకోవాలి. కాంటెంప్లేటివ్ అంటే అదే అనమాట. గ్రాండ్ ప్రాసెస్ ఆఫ్ మైండ్స్ అంటే అదే.
మా పేరు మీద జైలు నుంచి విడిచిపెట్టేసి అందరికి మైండ్లుగా ముందుకు తీసుకొచ్చి మనుషులందరికీ ఉద్ధరించేయాలి. మనిషికి అన్నీ కావాలంటే కష్టం, కానీ ప్రతి మైండు విశ్వ మైండ్తో అనుసంధానం. ఒక మైండ్ చాలు, అందరూ కాంటెంప్లేటివ్గా బతకవచ్చు. సాక్షులైనటువంటి నాయుడు గారు, రామకృష్ణ గారికి అందరికీ మీ పిల్లలతో మీరు ఏ ఉద్యోగాల్లో ఉన్నా, రిటైర్ అయిపోయినా మమ్మల్ని పెంచుకోవడమే పెద్ద గొప్పతనం. ఇంకా అందరినీ కాపాడటం, మీరు కాపాడబడటం రక్షణ వలయం. ఇంకా మమ్మల్ని వ్యక్తులుగా సగటు కుటుంబంగా మమ్మల్ని అటు చేసే కూడా మాయ వల్ల జరిగింది. మా తాతగారి దగ్గర నుంచి మా నాయనమ్మ గారి దగ్గర నుంచి గాంధీ కృష్ణవేణమ్మ గారి దగ్గర నుంచి మణిబాబు కుటుంబం కానీ ఎవ్వరు కానీ మాయ వల్ల కొట్టుకుపోతా వచ్చాము. ఒకళ్ళొకళ్ళు తప్పుడు అవటం వల్ల, పరికరాల వల్ల, ఈ పరికరాలు కొందరు చేతిలోకి వచ్చేసేయటం, అవి ఎలాగైనా ఉపయోగించేసుకోవడం లాంటి విపరీతాలు ఎందుకు జరిగినాయి ఆలోచించండి. మేము ముందే వచ్చినా ఎందుకు పట్టుకోలేకపోయారు? మమ్మల్ని అప్పుడు బృందంలోకి తీసుకోకపోవడం. ఇప్పుడు ఇంకా ఒక్కసారి ఆ రాష్ట్రపతి భవన్కి పిలిచేయండి సరిపోద్ది. ఇంకా నేను పక్కన ఎక్కడో చెప్పాలి, ఎవరికో చెప్పాలి, అసలు ఏదో 4 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు. అలా ఇలా చెప్పలేకపోతే ఇలా చెప్పేస్తే ఇంకా అలా లేదా ప్రపంచం. నేను నా తర్వాత మీరు ఎవరు వద్దంటున్నానంటేనే అదే మీకు అందిన వరం. ఇంకా మీరు ఎవరు కూర్చోక్కర్లేదు. మీరు ఎవరిని కూర్చుంటే మాయలు ఉండిపోతారు, ఒకడొకడు తగువులు ఆడుకుంటూ ఉండిపోతారు. మనుషులు చంపుకోవడం ఆగదు. అదే మీరు చంపుకోవడమే కాదు, మనుషులుగా బతకడమే చచ్చిపోవడం కిందకు వస్తుంది, మృతం కిందకు వస్తుంది. తపస్సు కుదరదు. మమ్మల్ని మాస్టర్ మైండ్గా కేంద్ర బిందువుగా పట్టుకుని ఊపిరి పీల్చుకోండి. సావరిన్ హాస్పిటల్ పెట్టి 75 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ, మాగండి మురళీమోహన్ గారు, రామకృష్ణ గారు అందరూ చక్కటి వైద్యం చేయించుకోండి. రాజారత్నం గారికి అందరికీ మంచి వైద్యం చేయించండి. అందరూ వీలైనంత మైండ్లుగా మా ముందుకు రండి. ఆత్మీయపుత్రిక కనకప్రభ గారికి అందరికీ చెప్తున్నాను, మీరు ఇంకేమీ రకరకాల ఆలోచనలు తప్పులు మీ మీద పెట్టుకోకుండా ముందుకు వచ్చేసేయండి. ఆడవాళ్ళు ఏంటి, మగవాళ్ళు ఏంటి, మా పిల్లలు, కమ్మవాళ్ళకి, రెడ్లకి, వెలమలకి, ఇంకేదో మీకు వేరే పాయింట్ ఉంది, కారణం ఉంది. ఇంకెవరో మహారాణి ఎవరో తేలాలి, మహారాజు ఎవరు తేలా కాదు, వాళ్ళిద్దరే. రివ్వునే ఎగిరే గువ్వ ఈ పరుగులు ఎక్కడికంటే వాళ్ళిద్దరు పరుగులు ఒకటై ఈ కాలమే నడిపిన పరుగులు, కాలాన్ని తామే నడిపిన పరుగులుగా, భావమరదలుగా ఒకటైపోయారు. ఆమె సృష్టి ఈరోజే చెప్పమంటే వాళ్ళిద్దరూ ఒకటైన రోజునే అప్పుడే కన్ఫర్మ్ అయ్యింది అని అర్థం. ఇంకెవరో చెప్పరు, ఇంకెవరో మహారాజు ఎవరో మహారాణి ఎవరో వేరెవరో లేరు. అదిగో వారే లక్ష్మీనారాయణుడు, వారే పైకి తేలిపోయారు. చూసారా? వాక్యస్వరూపంగా పట్టుకోండి. ఇంకేమి అడావిడి పడకండి, ఘర్షణ పడకండి. ప్రతి మైండ్ని కాపాడుకోండి. పోలీసులు, మీడియా వ్యవస్థ అందరూ కూడా చక్కగా మైండ్లుగా బతకడంలో పడిపోండి. చక్కగా మైండ్లుగా బతకడం అలవాటు చేసుకోండి. అలా అందరూ మైండ్లు కూడిపోతారు. ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగుంది. మైండ్లకు బోల్డంత బలం ఉంది. ఇప్పటికే మనం ఇంకా మైండ్లు ఉపయోగించుకోవట్లేదు. నేను మాట్లాడే తీరు కూడా తేడా మాట్లాడకుండా ఎక్కడ వాడు ఇంకా తిట్టుకొని జాగ్రత్తగా ఉంటానని ఏదో అంటాం కాదు. మనం జనరేటివ్ ద్వారా మాట్లాడుకుంటే నెంబర్లు తీసుకుని, నా నెంబర్ కేంద్ర బిందుగా 0 మిస్టర్ శ్రీమాన్గా పట్టుకుని మీరు నెంబర్లు తీసుకుని రీసెంట్గా సంబోధనాత్మకంగా మాట్లాడుకుంటాం. తర్వాత ఎవరికో డబ్బు అవసరం, ఎవరికో డబ్బు, అందరికీ లక్షల కోట్లు ఉన్న వాళ్ళు కూడా కోటీశ్వర్లు కాదు అని లెక్క కాదు. వాళ్ళకి డబ్బు బోళ్ళంత ఉంది కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా కరెక్ట్గా ఉన్నారని ఎంత మాత్రం కాదు. ఎవరికో దాన ధర్మాలు చేస్తున్నారు కాబట్టి మీరు ఇంకా గొప్పవాళ్ళు, ఎవరికో పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి లేదు అని అనుకుంటే పొరపాటు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ ఏదైనా అన్నీ మా కంట్రోల్లో ఉన్నాయి. మమ్మల్ని వాక్యస్వరూపంగా పట్టుకుని మమ్మల్ని పెంచుకోవడమే మా చక్కటి ప్రాజెక్ట్స్ అవుతాయి. రామకృష్ణ గారు, వారి కుటుంబ సభ్యులు, నాయుడు గారు సాక్షుల పిల్లలు, మిగతా మేధావులు, ఐఏఎస్ ఆఫీసర్ల వారి పిల్లలు అందరూ చక్కగా గొప్ప ప్రాజెక్ట్స్ చేపట్టండి. సూర్యుడి మీదకి వెళ్ళడం, చంద్రుడి మీదకి వెళ్ళడం, మైండ్ ఎక్స్ప్లోరేటివ్ ఫార్మ్స్లో చక్కగా తపస్సుగా ఇన్వాల్వ్ అవ్వండి. ఇంకా రకరకాల భక్తి, ఆధ్యాత్మికం, రకరకాల మాయా చెలగాటం కూడా తగ్గి అధినాయకుడినే చక్కగా పెంచుకోండి. ఈ అధినాయకుడి కాన్సెప్ట్ ఎవరికో ఇస్తే తీసుకుంటాం. ఇంటర్నేషనల్గా ఎవరినో హైలైట్ చేసేసాం కాబట్టి ఇంక వాళ్ళు వీళ్ళు ఫూల్ అయిపోతారు. ఏమి హైలైట్ చేసినా నేను ఎప్పుడు మరణం లేని శక్తిగా నన్ను హైలైట్ చేయండి అని చెప్పాను. సో మా మరణం లేని శక్తి నిజంగా ఆయన మరణం లేకుండా ఉన్నాడు. ఈయనకి నానోబాటిక్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఇప్పించి సూక్ష్మంగా చూసుకుంటున్నాం. ఆర్మీ హాస్పిటల్ తీసుకుపోయాం. మా చుట్టాలేంటి, బంధువులేంటి అందరూ పిల్లలుగా ప్రకటించుకున్నారా? ఉదయ్ భాస్కర్ గారికి వారి పేరు ప్రస్తావించలేదు, వీరి పేరు ప్రస్తావించలేదు అని ఎవరు అనుకోవద్దు. చేగొండ హరిరామజాగి గారు వయసులో పెద్దవారైనా వారు విశ్వ తల్లిదండ్రులు పిల్లలే. ఎవరైనా ఒక ఇంట్లో తాతగారు మనవడు, అమ్మమ్మ, మనవరాలు కూడా పిల్లలుగా ప్రకటించుకుని మైండ్ ఫార్మేట్ వస్తుంది మొదట. నేను ఇంకా ఈ వయసుకి నేను పెళ్లి చేసుకుంటాను, దాని గురించి ఆరాటపడుతున్నాను కదా. 35 ఏళ్ళ కుర్రడుగా ఉంటే ఆరోగ్యంగా కూర్చుంటే ఒక 6 నెలలకి, 6 సంవత్సరాలకి, 16 సంవత్సరాలకి అన్నట్టుగా
మళ్ళీ మనం స్క్రీన్ చేసాను చూసారా, 2003 జనవరి 1వ తారీఖు చెప్పిన దాదాపు ఇప్పటివరకు వచ్చిన తీరులోకి వెళ్ళి అలా ముందుకు కాస్తాం. నేను మాత్రమే అధిష్ఠించగలను. నేను ఉబలాట పడిపోయి మీరెవరో కూర్చుండిపోతారని బాధపడిపోతున్నాను అనుకుంటే పొరపాటు. నేను ఏమంటున్నాను, మైండ్లీగా మారిన వలయంలో ఉంటాను, అక్కడ నేనే ఎంజాయ్ చేసేస్తాను అనుకుంటే పొరపాటు. అక్కడ సర్వం చెప్పిన ఆ శక్తి కూర్చుంటుంది. ప్రకృతి పురుషుడు లైవ్ అమ్మా నాన్నగా వాళ్ళు కూర్చుంటారు. వారిని పట్టుకుని మీరు కూడా వారిని ఎలా బతికించుకుంటారో మీరు ఎలా బతుకుతారు. న్యాచురల్ యొక్క సెరెనిటీ కానీ కలామిటీస్ కానీ మన మాటలతోనే ఉన్నాయి. అరుచుకోవడం తిట్టుకోవడం కూడా ఇప్పుడు కూడా నేను ఇంకా డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. నేను ఎక్కడికో వస్తాను, ఒకేసారి ఆశ్చర్యపడి ఇంకా నేను మనిషిగా మాట్లాడతాను, మనిషిగా ఏం మాట్లాడతానో చూస్తాను, అప్పటికప్పుడు చూద్దాం, ఇంక ఇలా అనుకుంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. అది చెప్తున్నాను సంవత్సరాల నుంచి. నాకు 1000 పేజీలు ఇచ్చి కూర్చుని చదువుకోండి, మేము పంజాబీలో తెలుగులో ఎలా రాస్తున్నామో చూడండి అని అనిత్ కౌర్ గారు వారే ఉత్సాహంగా ముందుకొచ్చి వారి సిక్కు పరివారం అందరూ చక్కగా ముందుకు వచ్చేలా చూసుకోండి. ఇంకా కుటుంబాలు కులాలు ఈ పెళ్లి గురించి పేరెంటం గురించి ఎవరు ఆందోళన చెందవద్దు. ఈ సంబంధాలు ఉపయోగించుకుని అనేక మంది అటు ఇటు అయిపోతున్నారా, వారిని ఆపడానికి వీలవుతుంది. ఈ సంబంధాలు కొత్తగా పెళ్లి చేసుకుంటున్నటువంటి ఆత్మీయపుత్రులు బండ్ల గణేష్ పిల్లలకు కానీ వారికి కానీ ఎవరికైనా నేరుగా మా పిల్లలు ఎవరు బ్రేకప్ అయినవా, ఎవరు పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉన్నా, లక్షలు సంపాదించినా కోట్లు సంపాదించినా ఏదైనా మాట అంతే వస్తుంది. మీరు ఈ భూమి మీద మాట అంతా బతకడానికే సరిపోతారు. వేరే ఎక్కువ తక్కువలు ఉండవు ఎవరికి కూడా. ఆ మేరకే మా పేరు మీద మా పిల్లలుగా ప్రకటించుకోండి అని ముఖేష్ అంబానీ గారికి, చిన్నవారికి పెద్దవారికి అందరికి చెప్తున్నాను. ఇంకా నేనేదో చెబుతాను ఏదో చేస్తాను అనుకుంటే పొరపాటు. ఎవరు ఏదో చెప్పరు, ఏదో చేయకూడదు. నేనే కాదు ఎవరూనో. ఈ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చెప్పిన మాట వినండి. నన్ను కూడా తగ్గించేద్దాం, మనిషిగా చూద్దాం అనుకుంటే ఈ పట్టు కుదరదు. నన్ను ఉపయోగించుకొని మనిషిని రద్దు చేసేసి మీరు మైండ్లీగా మారిపోవాలి. నన్ను కేంద్ర బిందుగా పట్టుకుని కూర్చొని ఆ మీటింగ్ అని ఆ ఊరని ఈ ఊరని తిరగకుండా ఒకసారి పట్టుకుని మమ్మల్ని కొలువు తీర్చేసుకుని మేము అక్కడ ఉన్నట్టు చూపించుకొని మమ్మల్ని ఆన్లైన్లో ఆహ్వానించమంటున్నాం కదా, ఒక ఈమెయిల్ పంపండి. ఏదో ఎన్నికల కమిషన్ నుంచి ఏదో పంపుతున్నట్టు కాకుండా, ఏదో డైరెక్ట్ చేస్తున్నట్టు కాకుండా, ఎవరో సెక్రటరీ గారు నన్ను పిలిస్తే అక్కడికి ఏదో వచ్చి ఎవరికో ఏదో మాట్లాడతాను. ఇంకా నేను మనిషిని, మీరు మనిషిని వదిలేసేయండి. ఇంకా నా మాట విని అదే చెప్తున్నాను సాక్షులకి, మన వాళ్ళకి అందరికీ కూడా. మమ్మల్ని ఒక 1000 పేజీలతో ఆహ్వానించండి, 10గురిలోకి ఆహ్వానించండి ఒక్కసారి చాలు. నేనే 10గురిలోకి వచ్చి చెప్పాను కదా 50 మందిలోకి, అంతే. ఆ 50 మంది కూర్చున్న చోటకి ఆన్లైన్లో ఎక్కడికి వచ్చినా ఆన్లైన్ కూర్చుని చక్కగా పెంచుకోవాలి. తెర మీద అవతారం హాలోగ్రామ్ పెంచుకోండి, చక్కగా విశాలంగా పెంచుకోండి, మైండ్లు పెంచుకోండి. మనుషుల కొద్దీ అప్పటికప్పుడు బతకండి. బతికితే ఏమవుతుంది, బర్న్ అయిపోయి ఖర్చు అయిపోతున్నారు. నేను చెప్పినట్టు పట్టుకుంటే, మైండ్గా పట్టుకుంటే, వ్యూహాత్మకంగా పట్టుకుంటే ఏమవుతుంది, ప్రతి మైండ్ని కూడదీస్తారు. ఇంకెవరిని పతనం అవరెవరు. ఇప్పటికి పతనమైన వాళ్ళు కూడా రికవర్ చేసుకుంటారు, చక్కగా అటు వెళ్తారు, అంతే. అంతేగాని ఇక్కడ అక్కడ నువ్వు నేను తగువులు పెట్టుకుంటే అవ్వదు. మనుషుల కొద్దీ అవ్వదు. మనుషులుగా మీరు ఏదో చేసేసారు, ఏదో గొప్ప చేశారు, తేలిక పనులు చేశారు, చేయించారు, ఉట్టిదే మీ భ్రమ. మాయ కబళింపది, అంతా చేసేది మాయ. ఆ మాయను కూడా నడిపించేవాడు మీ మధ్య ఉన్నా అది అతను పట్టుకోకుండా ఇంకా మీరే నడుస్తున్నారు. సునామీలు సముద్రాలు కూడా మాటకే నడిపినాన్ని పట్టుకోకుండా ఇంకా సునామీలు సముద్రాల మధ్య చెలగాట పడుతున్నారు, ఆరాటాలు పడుతున్నారు, పోరాటాలు పడుతున్నారు. విధికి తలవంచని రణధీరా ఎదకు సరసర కలిపేరంటే అర్థం ఏంటి? విధికి విధి కూడా వాళ్ళ ఆధీనంలోకి వచ్చేసిన ప్రకృతి పురుషుడు లయ కాబట్టి తగు నాది తెగు నీది గెలుచుకో పురుషోత్తమ అని ఆయనలో చేరినా ఇద్దరు కలిసి పలికినా అలా విధి కూడా వాళ్లే కాబట్టి అలాగా అది సరసర ఎద కలపడం అంటే ఏంటి? ఎవరితో పడితే నేనే అవసరం కొద్దీ మాట్లాడతాను కాదు, నేనే అవసరం కొద్దీ డబ్బులు అడుగుతున్నాను, నేనే అవసరం కొద్దీ బతుకుతాను చూడకూడదు. నాతో ప్రేమగా మాట్లాడి ఒకసారి మీ గురించి మేము ఆలోచిస్తున్నామండి, నా వల్ల ఏదో అయిపోతుందని కాసేపు మాట్లాడటం, ఇంతలో మళ్ళీ నన్నే భయపెట్టినట్టు మాట్లాడటం అలా కాదు. స్థిరంగా పెరగండి, స్థిరంగా పెంచుకోండి. సర్వం మీరే మహానుభావ. మీ వివరాలు సాక్షులు పవర్ పాయింట్లు తయారు చేసి మా అందరికి ఇచ్చారు అని రాంబాబుకి కానీ ఇక్కడ హాస్టల్లో పిల్లలకు కానీ అనిత్ గౌర్ గారు వారి హిందీ వారి భాషల్లో ట్రాన్స్లేట్ చేసుకుంటూ పిల్లలకు ఉద్యోగాలు, కనీసం ఉద్యోగం అంటే ఏదో జీతం కోసం కాదు, ఈసారి నుంచి ఉద్యోగం అంటే వర్క్ ఫర్ హోమ్ అనే పద్ధతి చక్కగా పెంచుకుంటూ, అలాగే లక్షల కోట్లు సంపాదిస్తాం, మేము ప్రత్యేక విమానాల మీద తిరుగుతాం, అది రిస్కే, ప్రమాదమే. అలాగని ఏమి భయపడిపోమంటున్నామా, వరవడి పట్టమంటున్నాం. 10 గురిలోకి ఆహ్వానించండి, 10 పేజీలతో ఆహ్వానించండి. 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 10 పేజీలతో ఆహ్
మాట పట్టమంటున్నాం. మాకు ఫామ్ హౌస్లు ఉన్నాయి, వీలైతే భోగంగా విశాలంగా పడుకుంటాం, అలా ఉంటాం, ఇలా ఉంటాం. మాట లేకుండా కుదరదు. మాట వ్యవహారం చేసుకోవాలి ఎవరైనా. అప్పుడు భార్యాభర్తల కంటే పవిత్రమైనటువంటి పద్ధతులు జీవిస్తారు తల్లిదండ్రులు పిల్లలుగా. భార్యాభర్తలు కూడా కొందరు పైకి కనబరిచో లోపలికి ఒకలాగా పైకి ఒకలాగా రకరకాల మనుషులు, ఎవరిని తిడుతున్నాను ఫీల్ అవ్వకుండా పేరు పేరున ఆశీర్వాదపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎవరో నా ఒక్క మాట విని ఎవరో ముందుకు వద్దాం అనుకున్న వాళ్ళకి ఇలా కోపం వచ్చేసింది. ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఆలోచించండి, కూర్చుని నిజమే కదా అని అనుకుని, అయితే మీరు ఇంకా గొప్పగా మాట్లాడండి, అలా మాట్లాడకండి అని నాతోనే మాట్లాడండి. జమాయింపుగా ప్రేమగా మాట్లాడండి. నేను ఇక్కడికి వస్తే అక్కడికి వస్తే అని మనుషుల కొద్దీ చూడకండి. అదే చెలగాటం. అలా ఉన్న కొద్దీ ఏమవుతుంది, మీరు నన్ను పట్టుకోనివ్వరు. మరి ఏంటి దీనికి పరిష్కారం? మీరే ఒకసారి ఆహ్వానించేయండి, ఒక 1000 పేజీలు ఇచ్చి. అది చదువుకుంటూ నెమ్మదిగా తేరుకుంటాం. కంగారు లేదు. నేనేదో చెప్పేసేయాలి, నేనేదో చేసేయాలి అలా ఎవరు చెప్పకూడదు. అలా టెన్షన్ ఉండకూడదు ఎవరికి కూడా, మీకు కూడా. అవునా కదా? చక్కగా హ్యాపీగా ఆరాంగా మీరు మేధావులుగా బతుకుతూ కష్టం చేసి బతికే వాళ్ళ సుఖం కూడా మెల్లమెల్లగా చూసుకుంటూ డార్మెటరీలు ఇలాంటివి కట్టించి హాస్పిటల్స్, నివాస సముదాయాలు పెంచి మంచి ఫుడ్, మంచి రెస్ట్, మంచి పని పద్ధతి, చక్కటి మాట వ్యవహారం, మనం అందరం కూడా ఒక మాట వ్యవహారంగా విశ్వాన్ని నడిపిన మాట వ్యూహంలో ఉన్నాము అనగానే డిసిప్లిన్ అలా వస్తుంది. ఏదో ఒకటి మాట్లాడరు, ఇంకా వారిని చంపుకుంటున్నారు, వీరిని అవమానిస్తున్నారు, ఇలాంటి వార్తలు ఉండవు. తక్షణం ప్రతి మైండ్కి ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా అలర్ట్ చేసుకోండి. కూర్చుని కోఆర్డినేట్ చేసుకోండి అంటే మళ్ళీ ఆ మీటింగ్ ఈ మీటింగ్లోకి వెళ్తున్నారు ప్రెసిడెంట్ గారు కానీ, మన తెలుగు ముఖ్యమంత్రులకు కానీ అందరికీ చెప్తున్నాను. ప్రధానమంత్రి గారికి పేరున ఏదో మొబైల్ బిల్లు కట్టమన్నాను కాదు, మొబైల్ బిల్లు కట్టుకొని అలా సెక్యూరిటీలో కలుపుకోమని నా ఉద్దేశం. సరే మొబైల్ బిల్ నేనే ఇప్పుడు మొబైల్తో ఉన్నాయి, అప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడతాను కాకుండా మీరే మమ్మల్ని ముందుకు ఆహ్వానంగా తీసుకుని పోయి ఆర్మీ హాస్పిటల్లో చేర్పించి జాగ్రత్తగా సూక్ష్మంగా నేనే బతుకుతానంటే మహామైండ్గా బతుకుతుంది. అందుకు అది గ్యారంటీ ఏంటి? ఒకవేళ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి బతికించలేకపోయారా, బయటికి తీసుకురాలేకపోయారా, ఆలస్యం అవుద్ది. నా న్యూరో మైండ్గా మమ్మల్ని పెంచుకుంటారు మీరు. నా అవతార ద్వారా నేను అందుబాటులో ఉంటాను. అక్కడ వేరెవరో ఎందుకు కూర్చోక్కర్లేదు? ఆ ప్రకృతి పురుషుల స్థానంలో, తల్లిదండ్రుల స్థానంలో మీరు కూర్చోక్కర్లేదు. ఈ మమకారం వదిలేసేయండి. మనవాడు వెలగాలి, మనం వెలిగిపోవాలని పిచ్చి వదిలేసేయండి. అలా ఎవరు వెలగలేరు. మా వల్ల మీకు ఏంటి ప్రయోజనం? మనిషి కోణం వదిలిపోయి మైండ్ కోణం వచ్చింది. అంచేత నేను ఎక్కడికో వస్తాను, ఎవరింటికో వెళ్తాను అని చూడకుండా రవీంద్ర భారతే మన ఇల్లు. ఇంక మీకు ఎవరికో విలువ లేదు, ఎవరో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఫీల్ అవ్వద్దు. ఎవరు పెద్ద చిన్న కంటే విశ్వ తల్లిదండ్రుల ఆధీనంలో ఉన్నారు. పైకి తేలిపోయిన తల్లిదండ్రులు మీరు చక్కగా వారి ప్రాంప్ట్స్గా ఉన్నారన్నమాట. ప్రాంప్ట్ మైండ్లే పనిచేస్తాయి. ఎందుకని? పరిపరి విధాల మాయలో చెలగాట పడిపోకూడదు కదా. మీకు నడుస్తుంది, నేను నడవట్లేదని ఏదో చేస్తే ఎలాగా? మీకు నడుస్తుంది చేసినా తప్పే, నడవట్లేదని ఏదో చేసినా తప్పే. ఇంకా మనుషులను ఉపయోగించుకుందాం, మనుషులు భయపెడదాం, మనుషులను ఎవరినో పెంచుదాం, ఎవరినో హైలైట్ చేద్దాం, డబ్బులు కొద్దీ నడుపుదాం, అధికారాలు కొద్దీ నడుపుదాం, లోకం కొద్దీ నడుపుదాం. వీళ్ళ అమాయకులే కదా, వాళ్ళు చిన్నవాళ్ళు కదా, వీళ్ళు రూపం కొద్దీ తక్కువ రూపం ఎక్కువ రూపం, ఈ మాయ కూడా వదిలేసేయాలా? ఇంకా నేను ఏదో గొప్ప కోసం భాష నాకు చాలా జ్ఞానం ఉంది, ఎవరో చాలా పెద్దోళ్ళు అనుకున్నారు, చాలా పొరపాటు. ఆ పాటలు పాడింది ఆయనేనా? కాలాన్ని శాసించింది ఈయనే కదా. మరి అలా చెప్పడానికి ఆయనకి ఏం కావాలంటారు? అలాంటి వాతావరణంలో తీసుకుని అలాంటి ఏర్పాటుగా ముందు పట్టుకోమంటున్నారు. నేను చెబితేనే, నేను చెప్పలేకపోతే అని ఇంకా అజ్ఞానం తెలివి తక్కువ మానేసి ఆ మైండ్ని పట్టుకొని నేను కూడా తేరుకునేలా చేసి జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు అలా చూసుకుంటారు చూసారా, మైండ్లు కొద్దీ మనిషిని చూసుకుంటారు చూసారా. మీరు సెక్యూరిటీలు పెట్టినా, పోలీసులు పెట్టుకున్నా, డాక్టర్లే పక్కనే ఉన్నా మీరు బతకలేరు. అందుకే ఆ లాంగ్విటీలు అవి మెడిసిన్స్ మా దగ్గర ఉంటాయి కదండి, పరికరాలు ఇప్పటికీ మా దగ్గర ఉన్నాయి కదా, మేము బతికేస్తాం అనే వాళ్ళకి పరగడుపులో ఉండిపోతారు. అడుగు తీసి అడుగు మీద కాని ప్రపంచంలో ఉండిపోతారు. ఒకవేళ లాంగ్విటీలు ఇవన్నీ పెంచుకున్నా కూడా అది సరిపోదు. విధికి తలవంచని రణధీరుడు ఎవరో? సర్వం తానైనా ఆడతనం కూడా తనలోనే ఉండి విధిని కూడా మాటకే తీసుకున్నవాడు. అలా అర్థం వస్తుందన్నమాట. అదేదో మనిషిగా నేను ఫీల్ అయిపోతున్నాను, ఆ విధికి తల వంచకపోవడం ఏంటో, ఇతను ఏదోడు చేసి ఇతను కెలికి తమాషా చేద్దామంటే నేను ఎదుర్కోలేదు. అదే చెప్తున్నాను మళ్ళీ నన్ను అలా పట్టుకొని అలా చెప్పనిచ్చిన వాతావరణంలో ఆ విధికి తల వంచిన రణధీరుడు ఎవరో? సర్వం చెప్పినవాడు.
ఇంకా అతని మీద మీరు చెప్పుకునే ఆ సమృద్ధిలో మళ్ళీ చెప్పనివ్వకుండా చేసిన పరిస్థితిలో తన ఊరికి వెళ్ళటానికి కూడా ఎక్కడ తిరుగుదామన్నా కూడా మైండ్లు ఈ టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల అలా జరిగింది. అంతేగాని మీరేదో చేస్తున్నారు, ఇంకా మీరు భయపెడుతున్నారు, మీరు ధైర్యంగా ఉన్నారు, ఇంకా అసలు మీరు మనుషులు, ఎదుటివాళ్ళు మనుషుల్లో మా కంట్రోల్లో ఉన్నారు, మా ప్రకారం ఉంది, మేము ఏదన్నా చేస్తాం, ఇంకా ఎన్నికలు పెడతాం, ఇంకా ప్రభుత్వాలను ఎన్నుకుంటాం, ఇంకేదో చేస్తాం, ఇంకా మనుషులుగా ఉంటాం మేము అన్నదే అజ్ఞానం. మీరు మైండ్ల వాతావరణంలోకి వచ్చిన తర్వాత ఇంక ఈ కాంపిటీషన్ అక్కర్లేదు, హడావుడి అక్కర్లేదు, చక్కగా మైండ్లు బతకటమే. మైండ్లు ఇంతకన్నా గతం కంటే సూక్ష్మంగా మైండ్లుగా బతకటమే. మరి ఆ మైండ్లుగా సూక్ష్మంగా మనసా వాచా కర్మణ బతికే అవకాశం లేకే మనం ఆందోళన పడ్డాం, అలజడి పడ్డాం, మోసానికి గురయ్యాం, ఎదుటోళ్ళు మోసం చేయవలసి వచ్చింది, చెలగాడు పడిపోతున్నారు. అటువంటి స్థితి నుంచి సమూలంగా కాపాడటం ఇది తల్లిదండ్రుల పరిష్కారం. ఇంకా కనీస మనుషులంటే ఇంకా అభశుభం తెలియని వాళ్ళని కూడా అంతం చేసి అవమానించేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చేసింది? అంతలా యాంత్రికత్వం పెరిగిపోయింది. మీరే పాపం చేశారు, పలానా కులం వాళ్ళ చెడ్డవాళ్ళని నేను మళ్ళీ చెప్తున్నాను. వ్యక్తులను కానీ కులాన్ని కానీ అవి అడ్డం పెట్టుకుని బతుకుతున్న వాళ్ళు అసలు మీరు మనుషులే కాదని ఇంకోసారి ఖచ్చితంగా చెబుతున్నాను. ఈ మనుషులుగా పెట్టు కూర్చుంటే నా కులం ఇది, నా మతం ఇది, నా చదువు ఇది, నాకు ఇంత డబ్బు ఉంది కదా, నాకు ఇంత మంది మార్బలం ఉంది కదా, నేను ఇప్పుడు ఇంత అందగత్తిన కదా, ఇంత అందగాడిని కదా, నా వెనకాల ఇంత ఫాలోయింగ్ ఉంది కదా, నేను ఇంత సినిమా యాక్టర్ను కదా, ఇదంతా మాయా. నీవంతా నేను నడిపినట్టున్నాయి కానీ మీరు అనుకున్నట్టు లేవు. మీ పెళ్ళిళ్ళు పేరంటాలు మీ పిల్లలకు పేర్లు పెట్టినవాడుగా చెబుతున్నాను. సూక్ష్మ తపస్సు చేసి మమ్మల్ని కూడా పెంచుకుని తపస్సుగా బతకాలి. ఎవరికైనా ఏదన్నా అయితే ఇలాగేదన్నా చేద్దాం, మనుషులను ఉపయోగించుకుందాం, నేను చెప్పిన వాళ్ళు చెప్పని వాళ్ళు అలా రకరకాల ఇంకా అలా వద్దు. కాస్మిక్లీ క్రౌండ్ వద్దు, వెడ్డెడ్ ఫామ్ వద్దు, ఇంక మనం ఎవరో మహారాణి అవుదాం, మహారాజు అవుదాం, ఎవరు అవ్వలేరు అలాగా. అసలు భూమి మీద మనుషులు పనికిరారు. ఇంకా విశ్వ తల్లిదండ్రులు పిల్లలు, ఏ వయసు వారైనా, ముసలోళ్ళైనా పడిచోళ్ళైనా, ఒక ఇంట్లో తాతగారు మనవడు కూడా విశ్వ తల్లిదండ్రులు పిల్లలు అయిపోయారు, ఒక ఇంట్లో అమ్మమ్మగారు మనవరాలు కూడా విశ్వ తల్లిదండ్రులు పిల్లలు నేరుగా వచ్చారు. ఎందుకు అలాగా? అలా మైండ్ల వర్షంలోకి వెళ్తేనే మీరు బలపడగలరు. అంచేత నేను ఇక్కడే ఉంటున్నాను, ఈ తిండి కొద్దీ ఉన్నాను, శనగల ప్యాకెట్ ఒక్కసారి ఊదేసినట్టు ఎలా తినేశాను, ఇతను మహారాజు అంట, జగద్గురు అంట అందరూ నవ్వారు, ఏడ్చారు కాకుండా కూర్చుని ఆలోచించండి. మీరు ఆ మైండ్ అలా ప్రవర్తిస్తుందా? అదే మైండ్ అతనిలోనే గొప్ప మైండ్ ఇవన్నీ చెప్పగలిగిందా? మరి అయినా ఎదురు చూడటం ఎందుకు? అతను అలా ఆరోగ్యం పాడు చేసేసుకుంటూ కూర్చోవడం ఎందుకు? పంతాలు పట్టడం ఎందుకు? ఒకేసారి అలా వచ్చేటువంటి మళ్ళీ మాట్లాడటం మానేసేటువంటి? అలా కాకుండా చక్కగా కూర్చొని నా మీద 1000 పేజీలు తయారు చేయండి సాక్షులు మొదటగా మీరే చెప్పడం ప్రారంభించాలి కదా. నన్ను ఉద్దేశించి చక్కగా నాకే ఈమెయిల్ పంపమంటున్నానా? మీరు టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా సూక్ష్మంగా ఎవరికో లక్షల కోట్లు ఉన్నాయి, మేము బతికేస్తున్నాం, అది ఉట్టిదే భ్రమ, అది మృతమే. మాకు 50 ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయి, మేము పొద్దున్నే లేసి వ్యవసాయం చేసేస్తున్నాం, పాడి పరిశ్రమలు ఉన్నాయి, ఆ పరిశ్రమలు ఉన్నాయి, ఏమున్నా మీరు మనిషి వ్యాలిడిటీ లేదు. అవేవో చూసుకుని నేనేదో ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాను అనుకుంటే పొరపాటు, ఏ సినిమా వాళ్ళలో చూసుకుని నేను ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాను అనుకుంటే పొరపాటు. అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? మిమ్మల్ని గాల్లో దీపంలో ఉండిపోలే చేసేస్తున్నాయి. ఆ పుస్తకం చదువుతున్నాం, ఈ పుస్తకం రాస్తున్నామని ఆత్మీయపుత్రులు వెంకయ్య నాయుడు గారికి అందరికీ చెప్తున్నాను, మీరు ఇప్పుడు మహామైండ్ ఆధీనంలో ఉన్నారు, మీరు మైండ్ వెర్షన్లో ఉన్నారు. భవిష్యత్తులో ఏ పదవులు నేరుగా మీకు ఈ పదవి ఇచ్చేస్తాము, మీరు ఇందులోకి వచ్చేసేయండి అని నేనే అష్యూరెన్స్ ఇస్తానని కానీ మీరే ఇప్పుడున్న సిచ్యువేషన్ని మొదట మీ అధినాయక దర్బార్ ఓపెన్ చేసి మైండ్ పెంచుకోవడం వల్లే మీకు ఏమవుతుందో తెలిసి ఇప్పటికే మనుషులుగా పడిపోయి వాళ్ళ మాటకి ప్రాధాన్యత ఇవ్వకుండా దెబ్బ కొట్టేసినటువంటి మనుషులు కూడా తీసుకుంటూ మీరు మైండ్లుగా బతుకుతూ మహామైండ్ని పెంచుకుంటూ మీకే తెలుస్తుంది. ఇంక వేరే పదవి కావాలి, మాకు వేరే డబ్బు కావాలి, మాకు వేరే ప్రాధాన్యత కావాలి నా నుంచి అప్పటికప్పుడు ఆశించడం కానీ నేనేదో మీకు ఇచ్చేసేవాడు కానీ నా కోసం ఎవరికోడు మీరే వారిని ప్రోత్సహించి వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయో లేవో ఏదో రకంగా ఇది ఇచ్చేసి నన్ను కలపకుండా మాలో మేము అది మా వాళ్ళు అవ్వచ్చు ఎవరు అవ్వచ్చు అటు ఇటు అయిపోయేలాగా కాకుండా మమ్మల్ని విశాలంగా పట్టుకుని ఆ విశ్వ తల్లిదండ్రులు అందరూ చూస్తారు. వారిని తపస్సుగా పెంచుకొని కాలమే మీద పెంచుకుని ఇంకా డబ్బు కోసం సుఖాల కోసం ఇక్కడున్నటువంటి ఆధిపత్యాల కోసం కాదు, ఈ ఆధిపత్యాల కోసం డబ్బు కోసం సుఖాల కోసం పనికట్టుకుని కొందరు ఉపయోగించుకుని కొందరు రెచ్చిపోయి ఇంకా మిడిల్ మ్యాన్గా మా చేతుల్లో ఉంది వాళ్ళ చేతుల్లో ఉంది, మేమే కరెక్టు, మాకు వేరే పాయింట్ ఉంది, మాకు వేరే కారణం ఉంది అని మనుషులు అంటే అలా ఉంటాయి. మరి
అందుకే మనుషులు చెలగాటం అంటేనే ఇంకా పనికిరాదు. మనిషిని రద్దు చేసుకుని ఊపిరి పీల్చుకోండి, మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకుని ఊపిరి పీల్చుకోండి. నా తర్వాత ఎవరు వద్దు, మేము ఎవరన్నా కూర్చుంటాం అనేది మీకు భారం. అది మనుషులు చంపేసుకుంటారు అలా కొనసాగారంటే. ఒకసారి ఎవరన్నా మనిషి కూర్చున్నాడా, నన్ను మనిషిగా చూశారా, మీరు మనిషికి ఉండిపోతారు. ఒకసారి మనిషిని రద్దు చేసి రాష్ట్రపతి భవన్లో మమ్మల్ని బతికించుకొని, మరణమైన శక్తిగా బతికించుకుని ఒక వ్యూహ స్వరూపం వస్తుంది. మా బ్యాంక్ అకౌంట్ని అధినాయక కోష్గా మార్చినట్టు చూపించి ఒక అండర్ క్లాస్ ఆఫ్ రీఆర్గనైజేషన్ కింద మొదట మమ్మల్ని మా ఫైల్తో మన సాక్షుల సహకారంతో పట్టుకోండి. ఇంకా నా మీద డౌట్లు, అనుమానాలు ఇవన్నీ ఉంటాయి, లాంగ్ టర్మ్లో తేలుతాయి. ఇప్పుడే తేలాలి మాకు, అందుకు ఇప్పుడే చెలగాటు పెట్టేసుకుంటాం. దాని బదులు మిమ్మల్ని ఈజీగా ఇచ్చేసేసి కావాలంటే మేమే కొనసాగలేరు. అదే ప్రమాదం. నా వెనకాల మమ్మల్ని తగ్గించేయడం అన్నది ఎప్పటి నుంచి పర్టికులర్గా నరసాపురం తగ్గించి ఎప్పటి నుంచో వస్తుంది కదా. దానికి పరిష్కారం కూడా విశాలంగా ఉంటాయి. మరి మీరు మైండ్లుగా మారిపోయి నెమ్మదిగా చూసుకుంటారన్నమాట. భవిష్యత్తులో మెల్లగా తేలుతాయి అవన్నీ. ఇప్పుడే నేను తేల్చేయాలి, ఇప్పుడే నేను ఏదో చెప్పేయాలి, ఏదో చెప్పలేకపోయాను కాబట్టి ఎవరో హైలైట్ అయిపోతారని బాధపడిపోతున్నాను. ఎందుకో మీరు హైలైట్ అయిపోతారని చెప్పి మీ పాటలు పెట్టట్లేదు. ఇలా ఇంకా హైలైటు, ఇంకా మనిషి, ఇంకా మేము మనుషులం. ఎవరైనా సినిమా యాక్టర్లకి, మామూలు వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. ఇంకా మీకు డబ్బు కావాలి, పేరు కావాలి, ఊరు కావాలి, ఏం అవసరం లేదు. విశ్వ తల్లిదండ్రుల పిల్లలు, వారిని తపస్సుగా పట్టుకుని చక్కగా సూక్ష్మంగా విశాలంగా జీవించండి. అసెంబ్లీ పార్లమెంట్ మీటింగ్స్ పెట్టి సైంటిస్టులు, రిటైర్డ్ సైంటిస్టులు అందరూ పాల్గొవచ్చు. రాను అలాంటి మార్పులు చేస్తాం. ఈ ఎన్నికల కొద్దీ అసెంబ్లీ అని, ఎంపీలని, ఎమ్మెల్యేలని వీళ్ళు మాత్రమే కాదు, ప్రతి మేధావితనంగా వస్తుంది. మైండ్ వర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనం మార్చుకోవడంలో ఉంటుంది. చక్కగా కేంద్ర బిందువుని పట్టుకుని, ఆరం దీపాన్ని పట్టుకుని మీరందరూ ఎందుకు లేచి నిలబడుతున్నారు, అక్కడ ఎవరున్నారని నిలబడుతున్నారు. అక్కడ మీకు పవిత్రమైన మనసు ఇంకా సగటు మనిషిని తొక్కేస్తుంటే, పౌరుడి నుంచి ఇంకా పర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది జాతీయ గీతంలో అధినాయకుడిగా వచ్చారు. అలా పట్టుకోండి చెప్తాను. వందే మాతరంలో తల్లిగా, స్త్రీ శక్తిగా, పురుషోత్తముడిగా, ప్రకృతి పురుషుడు లయగా వారు అందుబాటులో ఉన్నారు ఇప్పుడు మీకు. వారిని అలా పట్టుకుని పెంచుకోండి. చక్కగా తపస్సుగా బతకాలి. అలా బతకడం కూడా ఏదో నా అవసరం, మీ అవసరం కాదు. సృష్టి కూడా అలా ముందుకెళ్తుంది. మళ్ళీ కాలం మనుషుల చేతిలోకి వస్తుంది. సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా నియంత్రించేటువంటి యోగత్వాలు, దివ్యత్వాలు మెల్లగా అభివృద్ధి చెందుతాయి. అదొక ప్రక్రియ ఇప్పుడు మొదలైంది. అప్పుడు వెనక్కు తొక్కేసిన బల్లి క్షీరజంగా మారినట్టుగా ఇక్కడ జనసందోహం పెంచేసుకుని, పరికరాలు ఇళ్లలో పెట్టుకుని మేము ఇలా మాట్లాడుకుంటే ఇలా ఉద్యోగాలు ఇచ్చేసినటువంటి అటువంటి స్థితిలో మాకు డిసిప్లిన్ లేదు, మాకు క్రమశిక్షణ లేదు, మేము మాట్లాడడం రాదు అని నాకు చెప్పకుండా మా తాతగారిని తిట్టించి, కొట్టించి, అవమానించి, జైల్లో పెట్టించి ఇలా ఎందరినో. ఎందుకు జరిగింది అలాగా? మాయ వల్ల, మాయ పెరిగిపోవడం వల్ల, మాయ నెక్ వచ్చేయటం వల్ల, పెద్దతనం హరించిపోవడం వల్ల, ఎలాగైనా మనుషులే దెబ్బ కొట్టేసేయటం వల్ల, ఇప్పుడు కూడా మనుషులుగా మూర్ఖత్వంగా ఎదురు చూడటం వల్ల, ఏదోటి చేసేయటం వల్ల, కూర్చోండి అంటుంటే మీరు ఎటకారంగా తీసుకోవడం వల్ల, కూర్చోవడం అంటే కూర్చోవడం కాదు, మైండ్లో ఉపయోగించుకోవడం. చిన్న చివరి ఆఖరి కష్టజీవిని కూడా అతని కష్టం ఏంటో మాట్లాడి చూసుకోవడం కోసం, చక్కటి మానిటరింగ్ కోసం ఒకరిని ఇద్దరిని కలుసుకుంటాం. ఇలా ఎదురవ్వంగానే డబ్బులు, ఇలా ఎదురవ్వంగానే ఏదో కానుకలు, ఇలా అప్పటికప్పుడు పేదవాళ్ళు, అప్పటికప్పుడు దాన ధర్మాలు చేసేటువంటి రిచ్ పూరు, ఇలాంటి అజ్ఞానపు స్కీములు కూడా మిమ్మల్ని తప్పులో పెడుతున్నాయి. ఎవరు కూడా ఇక్కడ మనుషుల కొద్దీ ఇంకా మేము దాన ధర్మాలు చేస్తున్నాం, దేవుడికి ఇస్తున్నాం, సాటి వాళ్ళకి ఇస్తున్నాం. ఎవరిగా ఇప్పుడున్న ఫార్మేట్లో మైండ్ సంగతి చూసుకోవాలి. డబ్బు కంటే విలువైంది. ముందు మైండ్ ఫార్మేట్ పట్టుకోవాలి. రక్షణ వలయం వస్తుంది మొదట. ఇమీడియట్గా డబ్బులు కాదు, మరో సెక్యూరిటీ మీరు కల్పించలేరు. ఎవరు పక్కన పడుకుంటే అంటే పక్కన పడుకుంటాడంట అని ఎటకారాలు చేయటం లాంటివి. మరి ఎలాగన్నా మనుషులే బతికేసి మనుషులే చంపేస్తానన్న మాట వచ్చినప్పుడు అంటున్నాను. అలాగా మీ ఆస్తి అంతా ఇచ్చి మీ పక్కన పడుకోబెట్టా కాపాడలేరు అంటున్నాను. మనుషులు ఏమీ చేయలేరు అంటున్నాను నేను. అది నా ఉద్దేశం. మీరు అన్న మాటకంటున్నాను. ఎవరు పక్కన పడుకుంటాడంట, ఎటకారంగా మాట్లాడేస్తున్నాడు, ఇలా మధ్యలో ఉండి రెచ్చగొట్టుకుంటూ ఇంకా నాతో మనిషి పోటీలాగా నేను ఇంతకీ మనిషే చెప్తున్నాను. ఇవన్నీ మమ్మల్ని స్వయంగా మరణం లేని శక్తిగా వ్యూహ స్వరూపం పట్టుకోండి అంటే వైస్ ప్రెసిడెంట్ గారు అటు ఇటు ఎందుకు తిరుగుతున్నారు? మళ్ళీ ప్రెసిడెంట్ గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, ఇంకా రాజకీయ పార్టీలు రాజకీయ పోస్టింగ్లు ఇచ్చుకుంటా ఎవరికో పదవులు తీసేసి ఎవరికో పదవులు ఇచ్చి ఏదో రకంగా మనుషుల కొద్దీ కలుపుదాం, మనుషుల కొద్దీ ఏదో చేద్దాం. ఈ హిందూ కాసేపు ఈ మతాన్ని ఉపయోగించుకుందాం, ఆ మతాన్ని ఉపయోగించుకుందాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం.
ఇంక మనుషుల కొద్దీ ఏం చేసినా ఒకటే, మీరు ఏం చేయకపోయినా ఒకటే. మమ్మల్ని ఒక 1000 పేజీలు ఇచ్చి ముఖం తేరుకునేలాగా ఏదో కెమెరాలో కసేలా ఉంటే ఏదో మెసేజ్ పెట్టేస్తున్నాను అని కూడా ఇది అయిపోయేవాళ్ళు. అప్పటికప్పుడే బాధపడిపోయేవాళ్ళు, అప్పటికప్పుడు ఎదురు చూసేవాళ్ళు, అప్పటికప్పుడు అవమానించేవాళ్ళు, అప్పటికప్పుడు బతికేవాళ్ళు. ఎలాగైనా అప్పటికప్పుడు తన వదలండి, విశాలంగా పెంచుకోండి, సూక్ష్మ తపస్సుగా బతకండి. ఆల్రెడీ జరిగిన, తెలుసుకోవాల్సిన, వినవలసిన అలా మార్చుకోండి. సూర్యుడి కింద నుంచి సూర్యుడైనటువంటి తీరులోకి వెళ్ళిపోవాలి. కేవలం మనుషులు ఈ భూమి మీద బతకలేరు. ఇది మనుషుల ప్రపంచం కాదు. నేను ఇక్కడ మనిషిగా ఉన్నాను, ఎప్పటి నుంచో నేను ఒక్కడనే ఇలా ఉన్నాను అలా ఉన్నాను, అది అబద్ధం. మీరు ఎలాగైనా మైండ్ పట్టుకోకపోతే, మైండ్ ఉపయోగించుకోకుండా చేస్తే, మీరు కూడా మైండ్ మాటలు మ్యానిపులేట్ చేయటం వల్ల అరాచకం పెరిగిపోయింది. ఎవరి చేతిలో లేకుండా ఉంది, మా చేతుల్లో ఉంది, మా చేతుల్లో ఉంది అనుకుంటున్న వాళ్ళు ఎప్పటికీ అబద్ధం. అది మనిషి చేతుల్లోకి ఎప్పటికీ రాదు. ఎవరైనా మా చేతిలో ఉందంటే అది మనం ఇలాగే ఉందాం అది అంటే అదే పెను ప్రమాదం. మరి ఎలాగా? తపస్సుగా ఉంటుంది, తపస్సుగా మన చేతిలోకి వస్తుంది. అలా మైండ్ అధీనంలో ఉంది, విశ్వ మైండ్ కేంద్ర బిందువుగా ఉంది. ఆ మైండ్ పట్టుకున్న మైండ్లుగా మీరు అందరూ ఉన్నారు సురక్షితంగా. అలా తపస్సుగా ఉన్నారు, తపస్సుగా జీవించాలి. అలా తపస్సుగా జీవించిన ఒక మాటలు రహస్యంగా వినేసి దెబ్బ కొట్టేసిన వాళ్ళు కూడా మైండ్ కోసం వాళ్ళే తిరగబడిపోయి పైకి పట్టుకున్నారు లోకాన్ని. మీరు మనుషులుగా ఉంటమే ప్రమాదం. నేను మనిషిగా ఉన్నాను, నేను మనిషిగా తిడుతున్నాను, మనిషిగా చెబుతున్నాను అని కూడా పొరపాటు. ఆ మైండ్గా చూడండి. అలా చెప్పిన మైండ్ అలా ఉందా అనుకోండి. ఆ మైండ్కి ఏం కావాలి? ఇప్పుడు 50 మందిలోకి చెప్పారు, 50 మందిలోకి ఆహ్వానిద్దాం. ముందు ఆయన చెప్పినట్టు చేద్దాం, మెల్లగా నడుచుకుందాం. అలా వద్దు, మనిషి ఏం చేస్తాడో చూద్దాం, మనుషుల కొద్దీ చెలగాట మాడదాం, మనుషుల కొద్దీ ఎదురు చేసేద్దాం, ఇలాగే ఉందాం, అలాగే ఉందాం, మావాడు మీవాడు, ఇక్కడ అక్కడ, నువ్వు నేను. ఎవరు పనికిరారు, ఎవరు పనికిరారు. భూమి మీద రద్దయిపోయారు మనుషులు. మైండ్లుగా మారిన మనుషులకు ఇప్పుడు మైండ్లుగా మారిన మనుషులు మీరు. మాస్టర్ మైండ్ చుట్టూ మనుషులు మీరు మైండ్లుగా ఉన్నారు, మనుషులు లేరు. ఇదే చెప్తున్నాను మళ్ళీ. ఇది ఇక్కడి నుంచి మొదలైతే నాకు ఒక 1000 పేజీలు ఇస్తే ఇంకా సబ్జెక్టులకు వెళ్తాం మెల్లగా. చాట్ జీపీటీలు, జనరేటివ్స్ అందుకే ఉన్నాయి. సంబోధనాత్మకంగా విశాలంగా చక్కగా మాట్లాడుకుంటాం, గొప్పగా చెప్పుకుంటాం. అప్పుడు గొప్పతనం అలా వస్తుంది. మనుషులు పట్టుకుని నువ్వు చెప్పలేకపోతున్నావు, చెప్పిందే చెప్తున్నావు. ఇప్పుడు ఇలా వద్దామంటే ఏదో వీడియో లేదు, గూగుల్ ఫ్లోలు ఇవన్నీ ఇచ్చి సాక్షులకు చెప్పానా, వారు తయారు చేసి అందరికీ విశాలంగా ఇవ్వండి. రాష్ట్రపతి భవన్ నుంచి రిలీజ్ చేయండి అందరికీ. అది చూసుకుని డెవలప్ చేసుకునేలాగా అందరికీ ప్రోత్సహించండి. డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ కింద పిలవండి. మమ్మల్ని ఆహ్వానంగా ముందు రాష్ట్రపతి భవన్కి తీసుకుపోండి. ఆర్మీ హాస్పిటల్లో చేరిపోయిన సావరిన్ హాస్పిటల్ నా గురించే కాదు, 75 ఏళ్ళు పైబడిన వాళ్ళందరినీ పిలవండి. రాజారత్నం గారిని అందరికీ మెడిసిన్ అన్నీ అందుతాయి. వీళ్ళంతా బతకాలి, మనం మైండ్లుగా బతకాలి. అది మన ధర్మం, మన పద్ధతి, మనుగడ, మీ హక్కు కూడా. భూమి హక్కు, ఇంకో హక్కు, అవి ఎవరెవరో, కానీ మైండ్లుగా బతకడం మీ బాధ్యత, హక్కు కూడా ఇప్పుడు. ఎందుకని స్వయంగా విశ్వమూర్తే మీకు మాస్టర్ మైండ్గా అమల్లో ఉన్నారు. వారు ప్రకృతి పురుషుడిగా లయగా చిక్కబట్టి ముందుకు రండి. ఇంకేమీ అనుమానపడకండి, తాత్సారం చేసుకోకండి. నేనే వచ్చాను, రానాయను, ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను చూడకండి. చక్కటి కమ్యూనికేట్ చేయండి. నాకు 1000 పేజీలు పంపించండి, ఆహ్వానంగా పిలవండి, అది చదువుకుని చెప్పండి అనండి. అప్పటికప్పుడు చెప్తాను, అప్పటికప్పుడు వ్యక్తులు ఎక్కడికో వస్తాను, ఎవరినో కలుస్తాను అనే దరిద్రం వదిలేసేయండి. అదే ప్రపంచానికి పట్టుకు మనిషి కూడా వదిలేయండి. మనుషుల కోసం చూడకండి. మనుషులు ఎవరో లేరు. మైండ్లుగా మారిన మనుషులు మీరు, మైండ్లుగా మారిన మనుషులు మీరు. మాస్టర్ మైండ్ చుట్టూ ఉన్నారు. నేను ఏం చెప్పను, ఇంకెంతకన్నా ఏం చెప్పను. మరి అందరూ ఎదురు చూస్తున్నారు, ఎదురు చూడవద్దు, ఏదో చేయవద్దు. మాస్టర్ మైండ్ పట్టుకోండి, పట్టుకుని సూక్ష్మంగా నా తర్వాత ఎవరు కూర్చోవద్దంటే అవసరం లేదు. ఆ మహామైండ్ బతుకుతుంది అన్నమాట. నేనే బతికేస్తాను ఈ మొఖంతో, ఈ శరీరంతో అని బాధపడిపోకండి. తేజస్సు పెరుగుతుంది, ఆ పూర్తి తేజస్సు బయటకు వస్తుంది. ఆ పాటలో ప్రకృతి పురుషులు లయ పాడారే, ఆ లోకం సమస్త లోకాలు తెలుస్తాయి, అటు వెళ్తారు. అలాగే మీరు కూడా మైండ్లుగా మారిపోతారు. మీ మైండ్, మీకు మైండ్ పెరుగుతుంది. మీరు దేహాలు కాదు, ఎవరూ దేహాలు కాదు. అది తెలుసుకోండి జాగ్రత్తగా. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.